హలో అండి. ఇవాళ రేపు చాలా మంది పేషెంట్స్ మేడం మేము డ్యూ టు సమ్ రీజన్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటున్నాం. మేబీ అరౌండ్ 1 to 5 ఇయర్స్. సో, మా దగ్గర ఎనఫ్ టైమ్ ఉందా? నా ఫర్టిలిటీ దానికి సపోర్ట్ చేస్తుందా? అని అడుగుతున్నారు. సో, ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనము ఏదన్నా బ్లడ్ టెస్ట్ ఉంటుందా తెలుసుకోవడానికి, మన ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎంత ఉంది, మనం ఇంకా ఎన్ని రోజులు ఫర్టిలిటీ డిలే చేసుకోవచ్చు అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఆడవాళ్ళు కెరీర్ ఇవాళ రేపు హైయర్ ఎడ్యుకేషన్స్ విషయాల్లో కానీ, కెరీర్ విషయాల్లో కానీ, డ్యూ టు ఫ్యామిలీ రీజన్స్ కానీ, పర్సనల్ రీజన్స్ కానీ ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా టెన్షన్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ ఎలా ఉంటాయి? ఎగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? నేను పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా? ఒకవేళ పోస్ట్‌పోన్ చేసుకుంటే నెక్స్ట్ నేను ప్రెగ్నెంట్ అవ్వగలుగుతానా లేదా అన్న చాలా డౌట్స్ వస్తుంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పుట్టుకతోటే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆడవాళ్ళకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ అయిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్‌లో క్వాలిటీ అనేది తక్కువైపోతుంది. ఏజ్ 33 ఇయర్స్ దాటిన తర్వాత మంచి క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వడం అనేది తక్కువైపోతుంది. సో, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరు బిలో 33 ఇయర్స్ లోపల మీ ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేసుకోండి. సో, ఇఫ్ యూ ఆర్ అరౌండ్ 28 to 30, ఇఫ్ యూ వాంట్ 28 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు డిలే ప్రెగ్నెన్సీ బై 1 to 2 ఆర్ ఫ్యూ ఇయర్స్, 4, 5 ఇయర్స్, సో నేను ఫర్టిలిటీ పొటెన్షియల్ నాకు ఉందా, నేను డిలే చేసుకోవచ్చా అని తెలుసుకోవడానికి ఏదైనా బ్లడ్ టెస్ట్ ఉంటుందా అంటే ఎస్ అండి, ఏఎంహెచ్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో, ఈ ఏఎంహెచ్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక సింపుల్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో, ఇదొక సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ హార్మోన్ అనేది మన ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో, మన ఒంట్లో ఎక్కువ ఎగ్స్ ఉంటే హార్మోన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఒంట్లో ఎగ్స్ అనేవి తక్కువగా ఉంటే ఈ హార్మోన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఇదొక చిన్న బ్లడ్ టెస్ట్. దీనికి సైకిల్ డే తోటి సంబంధం లేదు. కొన్ని ఫర్టిలిటీ లో కొన్ని టెస్ట్లు అనేది పీరియడ్ వచ్చిన సెకండ్ డే, థర్డ్ డే మాత్రమే చేసుకోవాలి అని చెప్తుంటాం. కానీ ఈ ఏఎంహెచ్ కి సైకిల్ తోటి సంబంధం లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ యూ కెన్ గెట్ దిస్ టెస్ట్ డన్. ఈ టెస్ట్ కి ఫాస్టింగ్ తోటి, తినడం తోటి ఎటువంటి సంబంధము లేదు. ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ గివ్ ద టెస్ట్, ఎనీ డే ఆఫ్ ద మంత్ యూ కెన్ గివ్ ద టెస్ట్. సో, ఈ టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని అంటే, యూజువల్గా ఏఎంహెచ్ 4 కన్నా ఎక్కువగా ఉంది అని అంటే మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా బాగుంది. యూ కెన్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ బై 1, 2, 3 or 4 ఇయర్స్ అండి. సో, లేదు ఏఎంహెచ్ అనేది 2.5 నుంచి 4 మధ్యలో ఉంది అని అంటే మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది. అండ్ ఐడియల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైం, బట్ యూ షుడ్ నాట్ డిలే మోర్ దెన్ 1 ఇయర్. 1 ఇయర్ కన్నా ఎక్కువైతే డిలే చేసుకోవద్దు. లేదు మీ ఏఎంహెచ్ 1.5 నుంచి 2.2 మధ్యలో ఉంది అని అంటే ఇట్ ఈస్ ఎ లో ఫర్టిలిటీ రేంజ్ అండి. సో, ఇలాంటి వాళ్ళు అస్సలు ప్రెగ్నెన్సీస్ అనేది డిలే చేసుకోవద్దు. వీళ్ళంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. లేదు మీ ఏఎంహెచ్ 1.5 కన్నా తక్కువగా ఉంది అని అంటే ఇట్ ఈస్ ఎ అలార్మింగ్ అండి. సో, వీళ్ళంత త్వరగా ఫర్టిలిటీ డాక్టర్స్ కి సంప్రదించాల్సింది ఉంటుంది. వీళ్ళంత తొందరగా వాళ్ళ ఎగ్స్ ఇంకా అయిపోకన్నా ముందే వీళ్ళంత తొందరగా వాళ్ళ ఎగ్ తోటి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే దీనికి సర్వీసెస్కి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ట్రీట్మెంట్స్కి ఆప్ట్ చేయాల్సింది ఉంటుంది. సో, ఇది ఇన్ఫర్మేషన్. మీ ఫర్టిలిటీ యూజువల్గా చాలామంది మా ఏఎంహెచ్ తక్కువగా ఉంది మేడం, బట్ స్టిల్ నాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం లేదు అని కూడా అడుగుతుంటారు. సో, ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా అని అంటే ఎస్, ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్స్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసుకొని, ఎగ్స్ని పెంచుకొని, ఆ ఎగ్స్ని బయటికి తీసి, ఇఫ్ యూ హ్యావ్ ఏ పార్ట్నర్ ఉంటే ఎగ్ తోటి స్పర్మ్ మిక్స్ చేసి బేబీ తయారీ చేసుకొని ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి ఫ్రీజ్ చేసుకునే ఎంబ్రియోస్ 10 ఇయర్స్ మటుకి సేఫ్గా ఉంటాయి. సో, వెనెవర్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యూ కెన్ కమ్ అండ్ ట్రాన్స్ఫర్ యువర్ ఎంబ్రియోస్. లేదు పార్ట్నర్ లేని వాళ్ళు ఎగ్స్ని అలాగే ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఇస్ కాల్డ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. ఇది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్కే కాదు, చాలామంది క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే రిలేటెడ్ ఇష్యూస్ తోటి సఫర్ అయినప్పుడు కూడా వాళ్ళు ట్రీట్మెంట్స్కి వెళ్ళే కన్నా ముందు దే ఆర్ ఇన్ ఏ హరీ, దే కాంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అండ్ దెన్ టేక్ ట్రీట్మెంట్. సో, ఇలాంటి వాళ్ళు
కూడా ఎగ్స్ని కాపాడుకోవడానికి ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసుకొని బయటికి తీసుకొని ఫ్రీజింగ్లో దాచిపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉందండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఇలాంటిది అవసరం పడుతూ ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్ అండి. థ్యాంక్ యూ.